హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నిజంగా ఒక మంచి అవకాశం రావడం జరిగిందండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఫీజు కూడా లేదనమాట. అప్లై చేసుకోండి చాలా, అంతే. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే, మనము వ్యవసాయ భూములు ఉంటాయి కదా గ్రామాల్లో. అక్కడ వరి ధాన్యం ఎందుకు పండిస్తూ ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి దానిపైన రీసెర్చ్ చేయడం అనమాట. చాలా బాగుంటుంది జాబ్ అనేది. 20,000 రూపాయలు జీతం ఇస్తూ మరి ఇంటి బాడీకి కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దండి. ఎవరైతే జాబ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా ఆ నోటిఫికేషన్లో ఏమేమి జాబ్స్ వచ్చాయి అన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర అర్హతలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫీజు లేదు, రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి. షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే మీకు కాల్ వస్తుంది. మన సొంత రాష్ట్రంలో హైదరాబాద్లో అనమాట. కాబట్టి ఇది మీకు బ్రహ్మాండమైన అవకాశం. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఖర్చు ఏం కాదు. మీరు లైక్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ ఏ ఉన్నా సరే వెంటనే మీ దగ్గరికి తీసుకురావడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే CSIR, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. మనకు హబ్సీ కూడా హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉన్నా కూడా ఏపీ వాళ్ళు ఎలిజిబులే, తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి. అదే ఆ రాష్ట్ర సంస్థ అయితే ఆ రాష్ట్రం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ అలా ఏమీ ఉండదు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకు చివరి తారీఖు ఎప్పుడు అంటే మే 6వ తారీఖు ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయాలి. మనం పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం కూడా లేదు. మీ మొబైల్ ఉంటే కింద లింక్ ఉంటుంది, అప్లై చేసుకోండి చాలా, అంతే. ఫీజు కూడా లేదు కాబట్టి ఎవరు ఆలోచించొద్దండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాంట్రాక్చువల్ బేసిస్గా ఇక్కడ కొన్ని ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఈ విధంగా అనమాట. ఆ తర్వాత వాళ్ళని పొడిగించడం జరుగుతుంది, లేదంటే తీసేయడం జరుగుతుంది. కాకపోతే ఎంప్లాయ్మెంట్ లేకుండా బాధపడే వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే పని చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు చూడండి, టాప్లోనే ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి. మనకు 2 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ దీనికి అర్హత ఏముండాలి బాగా గమనించండి. BSc ఏదైనా పర్లేదు. BSc చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా 3 ఏళ్ళ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అంటే డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BSc చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వయసు ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి అప్లై చేయాలి అంటే. 50 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ 35, 40, 45, 50 ఇయర్స్ వరకు కూడా అందరికీ అవకాశం ఉంది. జాబ్ లేక బాధపడే వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి. మనకు పర్ మంత్ ఎంత ఇస్తారంటే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ HRA హౌస్ రెంట్ అలవెన్స్. అంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే నో ప్రాబ్లం. అదే బయట ఊర్ల నుంచి వచ్చినట్లయితే మీకు ఏదైతే మీరు బయట ఉండడానికి రూమ్ తీసుకుంటారు కదా, హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే జీతం కాకుండా అదనంగా. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా. రైస్ ఫీల్డ్ మేనేజ్మెంట్ అనమాట. ఏదైతే మనం వరి ధాన్యం ఇది ఉంది కదా, ఆ ఫీల్డ్ మేనేజ్మెంట్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ క్లైమేట్ రెసిలెంట్ అండ్ హై ఈల్డింగ్ ట్రైట్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ స్వర్ణ, ఏ మెగా రైస్ వెరైటీ ఆఫ్ ఇండియా. ఏదైతే స్వర్ణ అనేది అయితే ఉందో అది ఇంప్రూవ్ చేయడం కోసం, దానికి ఇంప్రూవ్ చేయడానికి ఏమేం కావాలి, ఈ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఏం చేయాలి మనము. రైస్ ఫీల్డ్ మేనేజ్మెంట్ అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళాలి. గ్రోయింగ్ రైస్ ఇన్ ద గ్రీన్ హౌస్, మేకింగ్ క్రాసెస్ ఫర్ మాలిక్యులర్ బ్రీడింగ్, అలాగే ప్యాథోజన్ ఇన్కొలేషన్, అలాగే పినోటైపింగ్ ఆఫ్ బయోటిక్ స్ట్రెసెస్, రైస్ సీడ్ హార్వెస్టింగ్ అండ్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. ఇవి మనం చేయాల్సిన పని అనమాట. మనకు ఈ జాబ్ ఎంతవరకు ఉంటుందంటే 2026 మార్చి 31వ తారీఖు పట్టుకుంటుందండి. ఆ ప్రాజెక్ట్కి డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఈ జాబ్ అనేది మనకు ఉంటుంది. లేకపోతే ఇంకో ప్రాజెక్ట్లోకి తీసుకోవడమో, లేకపోతే అందరితో వీళ్ళని స్టాప్ చేయడమో జరుగుతుంది. కాకపోతే అంతవరకు మనకైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ జాబ్ ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్. 4 పొజిషన్స్ ఉన్నాయి. అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ ఏంటి అంటే వీళ్ళు మాలిక్యులర్ బయాలజీ పైన, మాలిక్యులర్ బ్రీడింగ్ ఆఫ్ రైస్ పైన మార్కర్, అలాగే అసిస్టెడ్ సెలెక్షన్ ఇన్ రైస్, ఫినోటైపింగ్ ఇంపార్టెంట్ అగ్రోమిక్ ట్రైట్స్, ఇలా రైస్ పైన ఇది కూడా. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అగ్రికల్చర్ సైన్సెస్లో, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఇంజనీరింగ్ సంబంధించి. అలా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మార్చి 31, 2026 వరకు 25,000 రూపాయల జీతం ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనకు కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మనకు ఇవి కూడా ప్రాజెక్ట్ అసిస్టెంటే.
సో మనకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏరియా ఆఫ్ బయాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. 31,000 జీతం ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుందన్నమాట. సో మీకు గేట్ అలాంటి క్వాలిఫికేషన్ ఉంటాయి. గేట్ అన్ని లేకపోతే 25,000 పర్ మంత్ అయితే వస్తుంది. అలాగే మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి వివిధ ప్రాజెక్టులలో వీళ్ళు జాబ్స్ తీసుకుంటారు. ఎంఎస్సి చదివిన వాళ్ళకు, లైఫ్ సైన్సెస్ చదివిన వాళ్ళకు, ఈ విధంగా అనమాట. ఇది 2025 మార్చి 31 వరకు మాత్రమే అండి. ఇలా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు అర్హత ఉన్న వాటిని మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎటువంటి ఫీజు లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట. సో జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీకు కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. అక్కడి నుంచి మీరు ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. వన్స్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఈమెయిల్ ద్వారా మాత్రమే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. సో పలానా చోటికి రండి అని చెప్పేసి. అర్థమైంది కదా? ఎవరు అసలు ఈ అవకాశాన్ని మిస్ చేయొద్దు. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.